నమస్తే. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఎక్వేరియం అండి. లాస్టు మంత్ మేము సౌత్ కేరళన వెళ్ళాం కదా! అక్కడ ఒక ఫిష్ ఎక్వేరియంకెళ్ళాము. ఆహ్, ఇప్పుడే ఎంటర్ అవుతున్నామండి దాని దగ్గరికి. ఈలోపు దాని ఫ్రంట్ ఎంట్రన్స్ చాలా బావుంది. అక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా రకరకాల ఫ్లవర్స్ అంతా చాలా బావుంది. అంతా నడుస్తూ వీడియో తీశాను. కొంచెం డిస్టర్బ్‌గా ఉంది ఏమనుకోవద్దు. ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము మేము. నాని టికెట్స్ తీసుకురావటానికి వెళ్ళాడు. కానీ చాలా బావుందండి. నాతో పాటు మీరు చూస్తారని నేను వీడియో షూట్ చేసి మీకోసం ఇస్తున్నాను నేను. అగోండి నాని నిలబడ్డాడు క్యూలో టికెట్ కోసము. నేనైతే మొత్తము నా లైఫ్‌లో అయితే ఒక 20 ఒక ము ఒక ము ఒక థ 30 ఒక 30 ఫిషెస్ వరకైతే చూసుంటానండి రకాలు. కానీ ఇక్కడైతే నంబర్ ఆఫ్ ఫిషెస్ అనమాట. అసలు నేనెప్పుడు చూడను కూడా చూడలేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి చూస్తానికి. రకరకాలున్నాయి. అసలెప్పుడు మనం చూడనివి కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. ఇవి ఎంటర్ అవ్వగానే ఇవి ఒక పెద్ద పాట్‌లాగా అక్వేరియం పాట్‌లాగా ఉంటుందండి. అందులో ఫిషెస్ ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్‌లో. మా వివాన్ అయితే అసలు ఫుల్ ఖుషి ఖుషి అనమాట. వాడికి ఎలాంటియంటే అగోండి పట్టుకొస్తుంటే అవన్నీ టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఇక లోపలికెళ్ళిపోయాము. మీకు లాస్ట్ టైము జలకన్యల విన్యాసాలని ఒక వీడియో పెట్టాను గదా! అది గూడా ఈ అక్వేరియంలోనేనండి. అది 20 మినిట్స్ ఒక షో అనమాట. లక్కగా మేము ఆ టయానికెళ్ళాము. మేము గూడా ఆ షో చూసి మీ మీకోసం గూడా నేను ఆ వీడియో షేర్ చేశాను. ఇది చూడండి అసలు ఇది మన ఇప్పుడు సముద్రం లోపల ఎలా ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్‌లో ఉన్నాయండి మొత్తము ఫిష్‌లు. చూడండి ఎంత బాగున్నాయో రకరకాలనమాట. అసలు ఒక ఇలాంటివైతే అక్వేరియంలో చూసాను నేను. ఈ యెల్లో, రెడ్ ఇవి. చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారో గానీ అసలు ఎన్ని రకాలున్నాయోనండి. ఈ క్రియేటింగ్ గూడా మొత్తము సముద్రం లోపల ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మొత్తము. డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ అలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇగోండి యెల్లో ఇదొక టైప్ ఆఫ్ ఫిష్ అండి. ఆరెంజ్, యెల్లో ఇందులోనే ఒక 3, 4 కలర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇవి నీటి గుర్రాలంటండి. నేను నీటి గుర్రాలంటే అవి ఇంకా ఎంత పెద్దగుంటాయో అనుకునేదాన్ని. ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక సైడ్ అట్లా హార్స్ లాగానే కనిపిస్తున్నాయి చూడండి అవి. చిన్నగా ఉన్నాయి. ఇవేమో వీటి ముక్కులు చూడండి ఎంత పొడుగున్నాయో. షార్ప్‌గా ఇలా రాకెట్ లాగా వచ్చేస్తున్నాయన్నమాట వాటర్‌లో. చూసారా? అదిగో వాటి ముక్కు చూడండి ఎంత షార్ప్‌గా ఉందో. ఈ బ్యాచ్ మొత్తం అంతే ఉందండి. పెద్ద పెద్ద ముక్కులతో. నెక్స్ట్ ఇవి లోపల చిన్నగా కనిపిస్తున్నాయి. చూసారా? ఈ లోపల గృహల్లాగా ఉంటున్నాయి. అందులోనే చిన్న చిన్న ఫిష్‌లు ఉన్నాయండి. దీని లోపల ఒక ప్రాన్స్ అంటే ఒక టైప్ ఆఫ్ రొయ్య పడుకొని ఉంది. ఆ రాళ్ళలో లో ఇది కూడా కలిసిపోయి ఉందన్నమాట. దాని కర్రీ అంటే చాలా బావుంటదంట నాని చెప్తున్నాడు. చాలా బావుంటది. ఇదిగో పెద్ద రొయ్య అంటండి ఇది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ పిల్లలు లోపలికి ఒక ఒక గ్లాస్ ఎంట్రన్స్ ఉంటుందండి అక్కడికున్నారు. ఇక్కడ అన్ని పెంగ్విన్స్ ఉన్నాయి. వాటి ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఆ ట్రైనర్స్‌తో ఎంత డిసిప్లైన్‌గా వస్తాయో చూడండి పెంగ్విన్స్.
ఆర్డర్‌లో నడుస్తున్నాయి చూడండి. ఎంత ఎంత బావుందో గదా చూడటానికి. వాళ్ళు ట్రైనర్స్ అన్నమాట. అక్కడ ఫీడింగ్ ఇస్తారు వాటికి. ఎ ఎంత ఈవెన్‌గా, ఎంత క్రమశిక్షణగా వస్తున్నాయో చూడండి వాళ్ళతో పాటు అవి. హ్మ్. ఆ క్యాన్‌లో ఫుడ్ ఉందన్నమాట. వాటికి సంబంధించింది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇట్లా లైన్‌గా వచ్చి తీసుకుంటున్నాయండి. చాలా బాగున్నాయి కదా అవి చూడడానికి. ఒక్కొక్క ఫీడింగ్ అన్నమాట. ఏవో పీసెస్ లాగా ఉన్నాయి. తోచుకోవడం గానీ, ఇట్లా నెట్టుకు ఏమి లేదండి. చాలా ఈవెన్‌గా, డిసిప్లైన్‌గా కూర్చున్నాయన్నమాట. వాళ్ళ ట్రైనర్స్. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాయన్నమాట అవి. ఇదైతే చాలా నచ్చింది. ఈ షోలో ఇదొక బావుందన్నమాట. మెయిన్ చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇందులో. ఇది స్కెల్టన్ అన్నమాట. ఒక పెద్ద ఫిష్ స్కెల్టన్ ఇక్కడ తగిలిచ్చేసారని చూడండి. ఇదంతా ఎక్వేరియంమే. ఇది కొంచెం ఓపెన్ ఏరియా. పక్కన ఫుడ్ ఐటెమ్స్, స్టార్ బక్స్, కొంచెం స్నాక్స్ అలా తినే వాళ్ళకి లోపల అన్నీ ఉన్నాయండి. ఇంకొక సైడు ఏ సైడ్ వెళ్తే ఏ ఫిషెస్ ఉన్నాయి ఏంటనేది అక్కడ మ్యాప్ లాగా ఇచ్చారు. ఇంకొకకెళ్ళి ఎంటర్ అవుతున్నాము. అగోండి చూడు ఎంత ప్యాచెస్ లాగా వైట్ కలర్‌లో ఉంది కదా ఫిష్. భగవాన్ చూడండి అస్సలు భయం లేదు. దగ్గరికెళ్ళి వాటిని ఆ గ్లాస్ మీద టచ్ చేసి చూస్తున్నాడు దొరుకుతాయేమో చేతికని. అవి గ్లాస్ లోపల ఉన్నా కానీ దగ్గరకొస్తుంటే మాకే భయమేసింది. ఆ నేమ్స్ కూడా ఉన్నాయండి. నేను సరిగ్గా షూట్ చేయలేదు నేమ్స్. ఇదొక టైపు ఫిష్. చాలా బాగున్నాయండి. నేనైతే ఇంత పెద్ద ఎక్వేరియం చూడటం ఫస్ట్ టైం ఇక్కడ అమెరికాలో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. చాలా టైం ఎంజాయ్ చేసాం లోపల. ఇది పింక్ కలర్‌లో ఉంది చూడండి ఎంత బావుందో. ఇక్కడ మేము ఒక గృహలాగా ఉంటుందండి. అందులోకి ఎంటర్ అయ్యాము. లెఫ్ట్ సైడు, రైట్ సైడు తల మీద ఇట్లా ఆహ్, యూ షేప్‌లో ఉంటుందన్నమాట. చిన్న ఎస్కలేటర్ లాగా ఉంటుంది. మనం దాని మీద నిలబడితే అదే తీసుకెళ్తుంటుందన్నమాట. చూడండి ఎంత పొడవున్నాయో ఫిష్‌లు, షార్కులున్నాయి. ఈ ఇదేంటో మరి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ ఎక్వేరియంలో ఎంటర్ అయిన తర్వాత. చాలా పెద్ద ఫిష్‌లున్నాయి. మన తల మీద గూడా అవి వెళ్తూ ఉంటాయన్నమాట. సో, దాని మీద నిలబడితే అగోండి నేను, వివాన్ వాడు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడన్నమాట అంతా చూస్తా. అవన్నీ అసలు అట్లా కదలకుండా ఉండి సడెన్‌గా మూవ్ అయితాయండి. అప్పుడు చాలా భయమేస్తదన్నమాట దాని పక్క నుంచి వెళ్తూ ఉంటే. ఫ్లైట్ లాగానే ఉంది అదైతే చూస్తానికి. ఫార్టీలు కొడుతున్నాయి. షార్క్ గూడా ఉంది ఇందులో. అది మెల్లిగా తీసుకెళ్తూ ఉంటుందండి. మనము లెఫ్ట్ సైడు, రైట్ సైడు మంచిగా చూసుకుంటూ స్లోగా మూవ్ అవుతుంది. చాలా బాగా అనిపించింది మాకు. నడిచే పని లేకుండా. ఇది షార్క్ అండి. ఎంత బాగా వస్తుందో చూడండి దగ్గరికి. మనతో ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. మన దగ్గరికొస్తాయి అవి. దీని ముక్కు చూడండి రంపంలాగా ఎలా ఉందో. దాని మౌత్ అవి చూస్తుంటే కింద మనిషిలాగా ఆకారం దెయ్యంలాగా ఉంది చూస్తే.
భయమేసింది దాన్ని చూస్తే. దాని ముక్కు చూడండి ఎంత రంపంలాగా పెద్దగా ఉందో. నేనెప్పుడైతే చూడలేదండి ఇంతవరకు ఇలాంటి ఫిష్‌ని. బుల్లిబుల్లి టార్టాయిస్‌లు కూడా ఉన్నాయి ఈ ఎక్వేరియంలో. యెల్లో కలర్ ఫిష్. ఇది షార్కే. బట్ అది స్టార్ ఫిష్ అండి. ఒక బండ మీద ఉంది అది. కానీ పెద్ద ఫిష్‌లు, చిన్న ఫిష్‌లు తింటాయేమో అనుకుంటాం గానీ, కానీ అలా ఏం లేదండి. ఫ్రెండ్లీగా ఉన్నాయి అవి గూడా చిన్న చిన్నగా. అగో చూసారా అండి? ఇట్లా ఒక గృహలాగా ఉంది. దాని మీద నిలబడతారు అందరూ. అదే మూవ్ అవుతా ఉంటుందన్నమాట. పోయినంత వరకు ఇక మనం నడిచే పని లేదన్నమాట. మొత్తం ఎన్ని రకాలున్నాయో చూసారు గదండీ మీరు కూడా. లోపల డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఫిష్‌లు ఒకలాగా లేవన్నమాట. ఆ గుంపుల్లో కూడా రకరకాలున్నాయన్ చూడటానికి అలా ఉన్నాయన్నమాట. ఎంత పెద్దగా ఉన్నాయోనండి ఫిష్‌లన్నీ. ఇగోండి యెల్లో మొత్తం ఒక ఈవెన్‌గా ఎళ్ళిపోతున్నాయి సైడ్‌కి. యెల్లో టెయిల్స్ అవి తోకలు ఓన్లీ యెల్లో. బాడీ అంతా సిల్వర్ కలర్‌లో ఉంది. వెరైటీగా ఉన్నాయన్నమాట ఫిష్‌లు. ఇగో టార్టాయిస్ ఇందాక చెప్పాను గదా! ఇగో టార్టాయిస్ అండి. మెల్లిగా వస్తుంది. ఇక్కడ జనాలు చూస్తే ఫ్రెండ్లీగా దగ్గరకొస్తుందన్నమాట. అబ్బా! గుంపులు గుంపులే, గుంపులు గుంపులే ఉన్నాయి. అందులో నుంచయితే బయటికి రావాలనిపించట్లేదు. చూసే నిజంగా చాలా బావుందండి. మొత్తానికి మా వివాన్ అయితే సూపర్. ఒక టార్టాయిస్ చూడండి ఇట్లా స్విమ్ చేస్తుంది. పైకొస్తుంది. వాటర్ లోపల నుంచి పైకి వస్తూ ఉందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుందండి ఈ ఫిష్ చూస్తుంటే మీకు కామెంట్ చేయండి. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రిస్క్ అయినా నేను షూట్ చేసి మీకు ఆమ్, మీతో షేర్ చేసుకుంటున్నానండి. దయచేసి వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ వీడియోస్ నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఒక చిన్న లైక్, ఒక చిన్న మెసేజ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చాలా షూట్ చేశానండి. నేను ప్రెజెంట్ అమెరికాలో ఉన్నాను. నేను ఆహ్, అస్ ఇది న్యూయార్క్ కూడా వెళ్ళానండి. అక్కడ అన్ని ప్లేసెస్ నేను షూట్ చేశాను. నెక్స్ట్ అవి కూడా మీకు ఆహ్, వీడియోస్ రూపంలో మీకు ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదిగోండి స్టార్ ఫిష్ చూడండి. ఆక్టోపస్ కూడా ఉన్నాయండి ఒక ప్లేస్‌లో. అబ్బో! చూస్తేనే భయమేస్తుంది అవి. జీబ్రా మ హార్స్ ఉంటాయి చూడండి అట్లా లైన్స్‌తో. ఇది కూడా అలా ఉంది. ఇది చూసారా ఇది ఫిషు. స్నేక్ లాగా ఎలా పోతుందో చూడండి. భయమేసింది. పాము లాగానే ఉంది. ఇదేమో ఒక వైట్ కలర్ ఫిష్ అండి. అలా ప్రాణం లేనట్టే ఉంది. కానీ అది ఉండి ఉండి జంప్ చేస్తుందనమాట.